తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఈ భేటీలో చర్చ జరిగింది. అయితే మంత్రివర్గ కూర్పుపై అసంతృప్తితో ఉన్న మంత్రి కేటీఆర్ కేబినెట్ భేటీకి గైర్హాజరైనట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోనే ఉన్నా కూడా ఆయన ఉదయం మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. మంత్రివర్గ విస్తరణలో అర్హులకు పదవులు దక్కలేదని, మహిళలకు చోటు లేదని కేటీఆర్ అసంతృప్తిని వహించినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమ్ గోపాల్ అందిస్తారు. సోమ్ గోపాల్, చెప్పండి, కేబినెట్ భేటీ వివరాలేంటి? అనుశ్రీ, తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కొత్త మంత్రులు తొలిసారి కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. ఒక కేటీఆర్ మినహా మంత్రులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇవాళ కేబినెట్ సమావేశం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే 2 పదవుల్లో కొనసాగి 2 పదవులకు సంబంధించిన జీతభత్యాలు తీసుకునేందుకు వీలుగా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించేలా ఒక చట్టాన్ని సవరణ చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఒక పోస్ట్ లోనే ఉండాలి, ఒక జీతభత్యమే తీసుకోవాలన్న నిబంధన ఉండేది. దాన్ని సవరిస్తూ ఇవాళ కేబినెట్ దానికి చట్ట సవరణ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు తెలంగాణ ప్రణాళిక సంఘం ఏర్పాటుకు ఆమోదం చెప్పడంతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సోమ్ గోపాల్.